షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు డయాబెటిక్ అవుతున్నారు. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా యువకులు కూడా చక్కెర వ్యాధికి చిక్కుతున్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన భారతీయులే షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువట. అందులోనూ మన సౌత్ ఇండియాలోనే షుగర్ వ్యాధిని ఎక్కువగా ఎదుర్కొంటారట. భారతదేశం డయాబెటీస్కు ఎందుకు నిలయంగా మారుతోంది? వరల్డ్ డయాబెటీస్ డే రోజున నివేదికలు ఏం చెబుతున్నాయి? సైలెంట్ కిల్లర్ షుగర్ వ్యాధికి ఇదో ముద్దు పేరు. ఎందుకంటే సైలెంట్గా అన్ని అవయవాలను హరించేస్తుంది, శరీరాన్ని అనారోగ్యాల దిబ్బగా మార్చేస్తుంది. దేశాన్ని మధుమేహం కమ్మేసిందా? వయస్సుతో పని లేకుండా పీడిస్తోందా? ఏటికేడు రోగులు పెరిగిపోతున్నారా? 10 కోట్లకు పైగా బాధితులున్నారా? ఆహారపు అలవాట్లతో ఒళ్ళు గుల్లవుతోందా? రోగాన్ని నియంత్రించడం సాధ్యం కాదా? ఐసీఎంఆర్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? మధుమేహం, షుగర్ వ్యాధి, డయాబెటీస్ అందరికీ సుపరిచితం. ఒక వయస్సు దాటిన వారికి, ముఖ్యంగా వృద్ధులు నిత్యం జపించే ఊతపదం ఒక పట్టాన అర్థం కాదు. ప్రతి ఇంట్లోనూ ఒకరికి తప్పకుండా ఉండే తీరుతుంది. ఒంట్లోకి వచ్చిందంటే విడవదు. షుగర్ లెవెల్ పెరిగితే అవయవాలన్నీ హారతి కర్పూరమే. పొరపాటున దెబ్బ తగిలినా మానదు, పైకి ఏమాత్రం కనిపించదు. సైలెంట్ కిల్లర్ బాడీలోని సమస్త అవయవాలను చెడుగులాడేస్తుంది. ఇవాళ ప్రపంచ డయాబెటిక్ డే, అంటే ప్రపంచ డయాబెటీస్ డే. షుగర్ లెవెల్స్ బాడీలో పెరిగాయంటే ఇక అంతే, తిష్ట వేసి కూర్చుంటుంది. కంట్రోల్ తప్ప క్యూర్ ఉండదు. అది కనుక కంట్రోల్ తప్పితే మన ఆరోగ్యం తెగిన గాలిపటమే. దీనివలన చాలామంది గుండె, మూత్రపిండాల, కంటి ఇన్ఫెక్షన్ల బారిన పడిన వాళ్లు కోకొల్లలు. కేవలం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రక్షించుకోవడం ఒక్కటే మార్గం. మధుమేహంతో ఎన్నో రకాల రుగ్మతల బారిన పడడం ఖాయం. పైగా ఒక్కోసారి గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోవడం లేదా డౌన్ అయిపోయి ప్రాణాల మీదకి వచ్చే ఉదంతాలు కోకొల్లలని చెబుతున్నారు వైద్యులు. డయాబెటీస్ రోగుల సంఖ్య ఏటికేడాది స్టాక్ మార్కెట్లా పెరుగుతూనే ఉంది. అది కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం టెన్షన్ పెట్టే పరిణామం. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బాధితులు ఉన్న ఆసియా వారిలో, అందులోనూ భారతీయుల్లోనే ఎక్కువగా చక్కెర వ్యాధి కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. అందుకు చాలా కారణాలను కూడా వివరిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన స్టడీస్లో ఇండియాలోనే దాదాపు 10 కోట్ల మందికి పైనే షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు తేలింది. ఇది దేశ జనాభాలో సుమారు 11.4% అన్నమాట. అంటే ఏ రేంజ్లో మన భారతీయుల బాడీల్లో ఇది ఫెవికాల్ వేసి కూర్చుందో అర్థం చేసుకోవచ్చు. డయాబెటీస్ కేసుల పరంగా భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే ఫ్యూచర్లో ఇండియా డయాబెటీస్కి నిలయంగా మారుతుందా అనేంతగా కేసులు జెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి. అంతేకాదు, గతేడాది 2019 నుంచి 2021 మధ్యలోనే సుమారు 3 కోట్ల మధుమేహ కేసులు రికార్డయ్యాయి. కానీ ఈ సంవత్సరంలోనే దాదాపు 8 కోట్ల కేసులు నమోదైనట్లు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వెల్లడించింది. ఆ సంఖ్య కాస్త 2045 నాటికి 13.5 కోట్లకు పైగా పెరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు జరుపుకోవడం వెనుక చాలా కథ ఉంది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఓ డయాబెటీస్ పేషెంట్ ఉండడం కామన్ అయింది. వయస్సు తారతమ్యాలను చక్కెర వ్యాధి చెరిపేసింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా డయాబెటీస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బాడీలో సైలెంట్ కిల్లర్లా ఉండి మొత్తం శరీర వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. దీంతో మనిషి లైఫ్ స్పాన్ను దెబ్బతీస్తోంది డయాబెటీస్. బాడీలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చూసుకోవడమే పరిష్కారం. అందుకే ప్రతి ఏడాది వరల్డ్ డయాబెటీస్ డేను జరుపుకుంటూ అందరిలోనూ అవగాహన, చైతన్యం కోసం ప్రయత్నం. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. ప్రతి ఏడాది మధుమేహం దినాన్ని జరుపుకుంటేనే అవగాహన ఏర్పడి ప్రజలు అప్రమత్తంగా ఉంటారని WHOకు విన్నవించింది. ఇందుకు WHO అంగీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో నవంబర్ 14ను అధికారికంగా పాటిస్తూ అనేక కార్యక్రమాలతో జనంలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే నవంబర్ 11నే డయాబెటీస్ డే జరుపుకోవడం వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 1922లో సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన సహచర శాస్త్రవేత్తలతో కలిసి ఇన్సులిన్ను కనిపెట్టాడు. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఎంతగానో కృషి చేశాడు. పైగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని రోగుల్లో భరోసా నూరిపోసేవాడు. షుగర్ పేషెంట్ల కోసం తప్పించిన సర్ ఫ్రెడరిక్ పుట్టినరోజు నాడు వరల్డ్ డయాబెటీస్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. డయాబెటీస్ ప్రధానంగా 2 రకాలు: టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత. ఇది ఒక తరం నుంచి మరో తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ లైఫ్ స్టైల్,
చెడు అలవాట్ల కారణంగా వస్తుందని చెబుతున్నారు వైద్యులు. అందుకే నవంబర్ 14న డయాబెటీస్పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజల్లో అవగాహన తెస్తారు. వ్యాధి బారిన పడకుండా ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు. డయాబెటీస్ బాడీలోని అవయవాలను ఎలా దెబ్బతీస్తుందో అవగాహన కల్పిస్తారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్తో ప్రజల్లో అవగాహన ఏర్పడేలా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనీసం ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించగలమంటున్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ IDF లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 537 మిలియన్ల మంది డయాబెటీస్ బాధితులున్నారు. ఈ సంఖ్య 2045 నాటికి సుమారు 700 మిలియన్లకు పైగా పెరగొచ్చని అంచనా అంటున్నారు. 2021లో 67 లక్షల మంది డయాబెటీస్ కారణంగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ కోసం రోగులు చేసిన వ్యయం దాదాపు $966 బిలియన్. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో చేస్తున్న వ్యయంలో ఇది దాదాపు 9%. దాదాపు 90% పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు టైప్ 2 డయాబెటీస్తోనే బాధపడుతున్నారు. జీవనశైలి అస్తవ్యస్తం కావడమే దీనికి కారణం. మామూలుగా వ్యక్తుల వయసులను బట్టి రక్తంలో చక్కెర స్థాయిలు ఉంటాయి. 50-60 సంవత్సరాల వయసు వారికి ఫాస్టింగ్ సమయంలో రక్తంలో షుగర్ స్థాయిలు 90 నుంచి 130 మిల్లీగ్రాములు పర్ DL ఉండాలి. మధ్యాహ్న భోజనం తర్వాత 140 మిల్లీగ్రాములు పర్ DL కంటే తక్కువ ఉండాలి. రాత్రి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 150 మిల్లీగ్రాములు పర్ DL ఉంటే అది సాధారణమైనదిగా లెక్క కడతారు. హెల్త్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు సాధారణ రక్తంలో చక్కెర స్థాయి విలువలు 70 నుంచి 100 మిల్లీగ్రాములు పర్ DL వరకు ఉండాలి. కానీ 100 నుంచి 125 మిల్లీగ్రాములు పర్ DL స్థాయికి మించి షుగర్ లెవెల్స్ ఉంటే అది ప్రీ డయాబెటిస్ కండిషన్గా పరిగణిస్తారు. లాప్రోస్కోపిక్ డయాబెటిక్ సర్జరీ వల్ల చేసే ప్రక్రియ ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్లో కొన్ని చేంజెస్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, లేకుంటే ఈలియర్ ఇంటర్పోజిషన్, డ్యూయోడెనోజినల్ బైపాస్ అనే ఆపరేషన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఇన్సులినే కాకుండా ఇన్సులిన్ లాగా పనిచేసే వేరే హార్మోన్స్ కూడా చిన్న పేగు ఇంటెస్టైన్ నుంచి వస్తూ ఉంటాయి. దాన్ని GLP హార్మోన్ అంటాం. ఈ ప్రొసీజర్స్ చేసిన తర్వాత GLP హార్మోన్ యొక్క ఉత్పత్తి పెరగటం వలన అది ఇన్సులిన్ లాగా పనిచేసి రక్తంలో ఉన్నటువంటి షుగర్ని శాశ్వతంగా కంట్రోల్. రక్తంలో చక్కెర స్థాయి అధికంగా పెరగడం వల్ల అలసట, టెన్షన్, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, బరువు తగ్గడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం, తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువగా దాహం వేయడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చక్కెర నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాబెటీస్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం అందరినీ ఒక ఆట ఆడుకుంటోంది. ఆయువు సగంలోనే బకెట్ తన్నేలా బాడీని తూట్లు పొడుస్తోంది. అయితే భారతీయుల్లోనే ఎక్కువగా మధుమేహ బాధితులు ఎందుకు అవుతున్నారు? డయాబెటీస్ ఆసియాలోనే ఎక్కువగా విజృంభిస్తోంది. అందులోనూ భారతీయుల్లోనే అధికంగా తిష్టవేస్తోంది. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉండడం కామన్గా మారిపోయింది. ప్రపంచ జనాభాలో భారతీయులు మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాలు అందుకు నిదర్శనమంటున్నారు. ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేయలేకపోతున్నట్లు స్టడీస్లో తేలింది. వారి ప్రత్యేకమైన శరీర కూర్పు కూడా ఇందుకు కారణమన్నది పరిశోధకుల మాట. పొత్తి కడుపు పెద్దగా ఉండి కొవ్వు పేరుకుపోవడం, తక్కువ కండర ద్రవ్యరాశితో డయాబెటిక్గా మారుతున్నారని వివరిస్తున్నారు. ఇవే కాదు, ఇండియాలో మెరుపు వేగంతో సాగుతున్న పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి కూడా కారణమంటున్నారు. భారతీయులు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకుంటారు. ఇవి రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అంతేకాదు, ఇండియన్స్ చేసే ఉద్యోగాలన్నీ నిశ్చలంగా ఒకే చోట కూర్చొని చేసేవే. మరోవైపు పచ్చని ప్రదేశాలు కూడా తక్కువయ్యాయి. దీనికి తోడు పర్యావరణ కాలుష్యం, వాయు, జల కాలుష్యాలు భారత ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఎలా తల్లడిల్లిపోతోందో అర్థం చేసుకోవచ్చు. గాలి పీల్చడానికి కూడా అక్కడి జనం అవస్థలు పడ్డారు. ఇవన్నీ ప్రజల్లో రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాక ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే అవయవమైన ప్యాంక్రియాస్ పనితీరును దారుణంగా దెబ్బతీస్తున్నాయి. అందువల్లే ఈ డయాబెటీస్ వ్యాధి భారత్లోనే అధికంగా ఉంటుంది. ప్రజలు కూడా సరైన జీవనశైలిని పాటించకపోవడంతో చాలా ఈజీగా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడుతున్నారని నిపుణులు వివరిస్తున్నారు. శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యమంటున్నారు నిపుణులు. మొదట గ్లూకోజ్, ఇన్సులిన్ అవసరం, ప్రాధాన్యత అర్థమైతే వాటిని నియంత్రణలో ఉంచుకోవడంపై ఒక అవగాహన వస్తుంది. గ్లూకోజ్ అనేది బాడీకి ఎనర్జీ. ఇది ఉంటేనే మనం రోజువారీ కార్యక్రమాలను సక్రమంగా చేయగలుగుతాం. గ్లూకోజ్ అనేది ఒక రకమైన చక్కెర. కండరాలు,
ఇతర కణజాలాలను తయారు చేసే కణాలకు ఇది శక్తి వనరు. ఇది సమస్థాయిలో ఉండాలంటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు పద్ధతిగా ఉండాలి. ఈ ఒక్క దీర్ఘకాలిక మధుమేహ వ్యాధి గుండె, మూత్రపిండాలు, చర్మ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా చాలా డిఫరెన్స్ ఉంది. నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది, డయాబెటీస్ పాపులేషన్. మనకి సౌత్ ఇండియాలో చూసుకుంటే మేజర్ సిటీస్ మనకి హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై, బెంగళూరు చూసుకున్నామంటే హైదరాబాద్లో ఇన్సిడెన్స్ అంటే 16% మందికి డయాబెటీస్ ఉందని. ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ is 16%. దట్ ఈస్ హైయెస్ట్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో హైయెస్ట్ ఇన్ ఇండియా. ఇక ఇన్సులిన్ కూడా మన బాడీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలోని క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్. క్లోమగ్రంథి ఇన్సులిన్ను రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇలా రక్తంలో ప్రవహించే ఇన్సులిన్ శరీర కణాలలోకి చక్కెర ప్రవేశించేలా చేస్తుంది. దీని ద్వారా శరీరానికి ఎనర్జీ వస్తుంది. అంటే ఈ ప్రక్రియలో ఇన్సులిన్ వ్యక్తుల రక్త ప్రవాహంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతే క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ స్రావం కూడా తగ్గుతుంది. మన కాలేయం కూడా గ్లూకోజ్ను తయారు చేసి నిల్వ చేస్తుంది. ఎవరైనా సమయం ప్రకారం తిననప్పుడు గ్లూకోజ్ కొరత ఏర్పడుతుంది. గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కాలేయం నిల్వ చేసిన గ్లైకోజన్ను గ్లూకోజ్గా విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా గ్లూకోజ్ స్థాయిని సాధారణ పరిధిలో ఉంచడంలో కాలేయందే కీ రోల్. శరీర కణాలకు శక్తి అందించే ప్రక్రియలో ఇన్సులిన్ సమర్థంగా పనిచేయాలి. ఒకవేళ క్లోమగ్రంథి ఇన్సులిన్ను సరిగా ఉత్పత్తి చేయలేకపోయినా లేదా ఇన్సులిన్ పనితీరులో లోపాలు ఉన్నా రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. గ్లూకోజ్ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగే ఈ స్థితినే డయాబెటీస్ లేదా మధుమేహం అంటారు. చిన్న వయసులోనే డయాబెటీస్ను ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సాధారణంగా అందరూ ఎదుర్కొనే డయాబెటీస్కు టైప్ 2 డయాబెటీస్కు తేడా ఒకటే. అది ఏంటంటే ఎప్పుడైతే చిన్న వయసులో డయాబెటీస్ను ఎదుర్కొంటారో అప్పుడు కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక మనిషికి 20 ఏళ్ల వయసులోనే డయాబెటీస్ వస్తే ఆ వ్యక్తి 20 నుంచి 35 ఏళ్ల తర్వాత కూడా అదే విధంగా బాధపడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 50 నుంచి 60 ఏళ్ల వారు డయాబెటీస్ని ఎదుర్కొంటారో వారికి కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చంటున్నారు డాక్టర్లు. ఇవి అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చని కూడా వివరిస్తున్నారు. జన్యుపరమైన సమస్యలు, కుటుంబ చరిత్ర, జాతి, ఆరోగ్యం, పర్యావరణ కారకాలపై ఆధారపడి మధుమేహం కారణాలు మారుతూ ఉంటాయని వివరిస్తున్నారు. అంతేకాదు వ్యక్తిని, డయాబెటీస్ రకాన్ని బట్టి కూడా ఇవి మారుతూ ఉంటాయంటున్నారు. రిఫైన్డ్ ఫుడ్స్ తిన్నందువల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నందువల్ల, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నందువల్ల, ఈ ఎక్సర్సైజ్ లేనందువల్ల చాలామందికి డయాబెటీస్ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుందన్నమాట. సో మన ఫోకస్ కూడా డయాబెటీస్ ఎడ్యుకేషన్ మీద వల్ల ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎకానమీ డెవలప్మెంట్ మీద కూడా ఉంటుంది, కంట్రీ నేషన్ గ్రోత్ మీద కూడా. టైప్ 1 డయాబెటీస్ రావడానికి అనేక కారణాలను డాక్టర్లు వివరిస్తున్నారు. క్లోమగ్రంథిలో ఇన్సులిన్ను తయారు చేసే కణాలను వ్యక్తుల స్వీయ నిరోధక వ్యవస్థ నాశనం చేయడం వల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. దీనివల్ల శరీరం సాధారణంగా పనిచేయడానికి తగినంత ఇన్సులిన్ కొరత ఏర్పడి మధుమేహం తలెత్తుతుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు లేకపోయినా కొన్ని కారణాలను మాత్రం వివరిస్తున్నారు. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఆహారంలో రసాయనాలు, ఆటో ఇమ్యూన్ రియాక్షన్కు కారణమయ్యే సమ్మేళనాలు, జన్యుపరమైన మార్పులు కారణం కావచ్చు. ఇక టైప్ 2 డయాబెటీస్కు కూడా అనేక కారణాలు. వీటిలో ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ ముఖ్యమైనది. తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటే ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఊబకాయం, బద్ధకమైన జీవనశైలి, వయస్సు పెరగడం, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వంటి కొన్ని కారణాలు ఉంటాయంటున్నారు డాక్టర్లు. మధుమేహం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వచ్చినా ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి? మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల బరువు పెరగకుండా ఉండడమే కాకుండా మీలో ఉన్న శక్తి చక్కగా బర్న్ అవుతుంది. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరిచేలా వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ లేదా ఈత వంటి వాటికి కనీసం 150 నిమిషాలు కేటాయించాలంటున్నారు డాక్టర్లు. కండరాల బలాన్ని పెంచడానికి బరువులు ఎత్తడం, వ్యాయామ నిపుణుల పర్యవేక్షణలో అందుకు తగ్గ శిక్షణ తీసుకోవడం చేయాలి. ఈ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేయడానికి ముందు, తదుపరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. ఆహార నియమాలు కూడా అంతే ముఖ్యం. ఎలాంటి కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నామనేది ముఖ్యమంటున్నారు వైద్యులు. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు గ్లూకోజ్ లెవెల్స్ని సమస్థాయిలో ఉంచుతాయి. ముఖ్యంగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు.
ఎక్కువ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పదార్థాలు తీసుకోవాలంటున్నారు. వీటితో పాటు ఆలివ్ నూనె, అవకాడో, చేపలు, గింజలు వంటివి ఆహారంలో చేర్చితే ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయని డాక్టర్లు వివరిస్తున్నారు. నీరు బాగా తాగాలి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పలచన చేసి మూత్రం ద్వారా గ్లూకోజ్ని బయటకు పంపుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఆకలిని తగ్గించి క్యాలరీలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. కనీసం రోజుకు సుమారు 8 గ్లాసుల వరకు నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. చక్కెర, కెఫిన్, ఆల్కహాల్, కృత్రిమ స్వీటనర్లు కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మధుమేహానికి మరో శత్రువు ఒత్తిడి. టెన్షన్లు, ప్రెషర్లతో డయాబెటీస్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది అడ్రినల్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీని నుంచి బయటపడాలంటే యోగా, మెడిటేషన్ వంటి వాటిని తప్పనిసరిగా చేయాలి. జీవితంలో భాగం చేసుకోవాలి. తగినంత నిద్ర కూడా కీలకమే. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్, క్యాలరీలు ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, పంచదార, కొవ్వు కలిగించేటటువంటి ఫుడ్ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ను మార్చుకుంటారో అప్పుడు డయాబెటీస్ రాకుండా హాయిగా ఉండొచ్చు. ఆహారంతో పాటు వ్యాయామం పైన శ్రద్ధ పెట్టాలంటున్నారు డాక్టర్లు. దీని ద్వారా వీలైనంత వరకు బరువు నియంత్రణలో ఉంటుంది. మొత్తానికి భారతీయుల్లో ఎక్కువగా డయాబెటీస్ బాధితులు ఉండడం ఆందోళన కలిగించే పరిణామం. అయితే జాగ్రత్తగా ఉండి సరైన జీవన విధానం పాటిస్తే చక్కెర వ్యాధి కంట్రోల్లో ఉంటుందని వివరిస్తున్నారు.